హైదరాబాద్ సనత్ నగర్లో విషాదం జరిగింది. అపార్ట్మెంట్లో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. జెక్ కాలనీలో ఆకృతి రెసిడెన్సీలో ఘటన జరిగింది. బాత్రూంలో ముగ్గురు మృతదేహాలు గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, అసలు చాలా విషాదకరం, అసలు ఎలా జరిగింది అని చెప్తున్నారు అక్కడ స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక అపార్ట్మెంట్ లోని ఏదైతే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అయితే ఒకేసారి చనిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇంట్లో కరెంట్ షాక్ తో అయితే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోయినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక విచారణకు అయితే రావడం జరిగింది. సనత్ నగర్ లోని ఎవరైతే జెక్ కాలనీలో ఆకృతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో 2వ అంతస్తులోని 20 ఫ్లాట్లు అయితే ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అయితే ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు కూడా బాత్రూమ్ లో పడి ఉండడంతోనే ఏదైతే ఆ చుట్టుపక్కల ఫ్లాట్లు ఉన్న వాళ్ళు ఈ రోజు సాయంత్రం ఏదైతే వీళ్ళు బయటకు రావట్లేదంటూ కూడా ముఖ్యంగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుక ఈ బాత్రూమ్ లో అయితే ముగ్గురు పడి ఉండడం చూశారు. వెంటనే ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ కి అలాగే ఆసుపత్రి కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన వైద్యులు కూడా ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయినట్లయితే నిర్ధారించారు. ముఖ్యంగా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఒక కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే ఆర్ వెంకటేష్ అలాగే మాధవి, అంటే ఆయన వైఫ్ మాధవి, అలాగే అతని కొడుకు హరి 30గా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా చూసినట్టయితే విద్యుత్ సంబంధించిన కరెంట్ షాక్ అయితే భారీగానే కొడుతుంది. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్ లోని ఏదైతే ఈ జెడ్ కాలనీలోని ఈ అపార్ట్మెంట్లు అయితే ఒకేసారిగా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కూడా తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు కూడా అప్రమత్తం వెంటనే పోలీసు అధికారులకు అలాగే అక్కడ ఉన్న దగ్గరలోని హాస్పిటల్ కూడా సమాచారం ఇవ్వడంతో వైద్యులు వచ్చి కూడా ప్రస్తుతం చెక్ చేయగా వాళ్ళు ముగ్గురు చనిపోయినట్లయితే చెప్పారు. ముఖ్యంగా కరెంట్ షాక్ తో ఈ ముగ్గురు చనిపోయినట్లయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దీనిపై అయితే కేసు నమోదు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు చేసి వివరాలు అయితే వెల్లడిస్తున్నారు సతీష్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.